ఆల్కహాల్ కన్సంప్షన్ లేదా మద్యం సేవించడం ద్వారా ప్యాంక్రెటైటిస్ వస్తుంది. ప్యాంక్రెటైటిస్ అనేటువంటిది ఏంటి, ప్యాంక్రియాస్ అనేటువంటిది ఈ యొక్క మద్యం వలన ఏ విధంగా అఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ప్యాంక్రెటైటిస్ అనేటువంటిది చాలామంది వయసులో ఉండేవాళ్ళు యంగ్ అడల్ట్స్లో ఎందుకు వస్తుంది అని అడగడం జరిగింది. ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేటువంటిది ప్యాంక్రెటైటిస్లో రావడానికి మేజర్ ఫ్యాక్టర్. ఒక 4 ఒక వంతు ఆల్కహాల్ ప్యాంక్రెటైటిస్ అనేటువంటిది ఆల్కహాల్ వల్లనే వస్తుంది. ఆల్కహాల్ ఏ విధంగా ప్యాంక్రియాస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది అంటే, ఆల్కహాల్ మనం తీసుకున్నందువల్ల బ్లడ్లో ఎంటర్ అయిన తర్వాత అది ప్యాంక్రియాస్ మీద ఎలా ప్రభావం చూపుతుంది అంటే, ప్యాంక్రెటైటిస్ అనేటువంటిది మామూలుగా ఎలా వస్తుంది అంటే, ప్యాంక్రియాస్ రకరకాలైనటువంటి ఎంజైమ్స్ని సెక్రీట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎంజైమ్స్ అనేటువంటివి మనం తినేటువంటి ఆహార పదార్థాన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఇనిషియల్గా స్టార్ట్ అప్పుడు ఏంటంటే ట్రిప్సినోజిన్ అనేది ఒక రిలీజ్ అవుతుంది. ట్రిప్సినోజిన్ రిలీజ్ అయ్యి అది వేరేటటువంటి ఎంజైమ్స్ అన్నీ తయారు కావటానికి, అవి వాటి యొక్క సెక్రిషన్ మొదలు కావటానికి అది స్టార్ట్ చేస్తుంది అనమాట. వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ట్రిప్సినోజిన్ని ఈ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక్కసారి ట్రిప్సినోజిన్ యాక్టివేట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా వేరేటటువంటి ఎంజైమ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి ఆ ఎంజైమ్స్ తోటే ప్యాంక్రియాస్ డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. అది మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి బదులు ప్యాంక్రియాస్ని డైజెస్ట్ చేసేసి ప్యాంక్రియాస్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా ఈ ప్యాంక్రియాస్ సెక్రిషన్స్ అనేటువంటివి ఈ ఆల్కహాల్ రిలేటెడ్గా ఎప్పుడైతే సెక్రెట్ అవుతాయో ఈ స్టిమ్యులేషన్ వలన అవి థిక్గా గట్టిపడిపోతాయి. గట్టిపడిపోయినప్పుడు ఆ మిగతాటటువంటి సెక్రిషన్ ఫ్రీగా ఫ్లో అయ్యి ఇంటెస్టైన్స్కి వచ్చి డైజెస్ట్ చేయడానికి బదులు అక్కడే బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినందువలన ఆ ఉండేవన్నీ అక్కడే ఉండిపోయి ప్యాంక్రియాస్ని ఫర్దర్గా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్యాంక్రెటైటిస్ అనేటువంటివి చాలా విపరీతమైనటువంటి పెయిన్, ఎస్పెషల్లీ మనకి పైన కడుపులో పెయిన్ ప్లస్ అది వీపులోకి పాకినట్టుగా పెయిన్ అవుతుంది. అది ప్యాంక్రెటైటిస్ పెయిన్ అని అంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా చాలా వయసులో ఉండే వాళ్ళలోనే అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాంక్రియాస్ తోటి హెపటైటిస్ ఏదైతే వస్తుందో అది మగ ఆడవాళ్ళల్లో అది ఎక్కువగా ఎంత మోతాదులో తీసుకుంటే మనకి లివర్ డిసీజ్ వస్తుందని చూసుకున్నట్లయితే ఆడవాళ్ళల్లో తక్కువ మోతాదులోనే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్యాంక్రెటైటిస్ అయినటువంటివి వయసులో ఉండేవాళ్ళు, యాక్టివ్గా వర్క్ చేసేటటువంటి యంగ్స్టర్స్, ఎస్పెషల్లీ మేల్స్లోనే ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.